మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఈ విచారణకు బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత అనుచరులు కూడా హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో దర్శనం చేసుకున్న బండి సంజయ్ అభిమానులు అనుచరులతో ర్యాలీగా సిట్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. ఇక అంతకుముందు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని తేల్చి చెప్పారు. ఆధారాలున్న కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్ ని ట్యాప్ చేశారన్న బండి తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు సిట్ కి ఇస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్ లో సింధూర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్ లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసులను తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైం పాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ విచారణకు బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత అనుచరులు కూడా హాజరవుతారు. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో దర్శనం చేసుకున్న బండి అభిమానులు అనుచరులతో ర్యాలీగా సిట్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. ఇక అంతకుముందు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని చెప్పారు. ఆధారాలున్న కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్ ని ట్యాప్ చేశారన్న బండి సంజయ్ తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు సిట్ కి ఇస్తానని వెల్లడించారు.
రైట్ గా మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తన వాంగ్మూలం అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఓవరాల్ గా పూర్తి సమాచారంతో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రమణ. దీపిక, బండి సంజయ్ సిట్ కి సంబంధించి తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ సంబంధించిన అధికారుల ముందు పూర్తిగా ఈ అంటే తన ఈ ట్యాపింగ్ సంబంధించి ఎట్లా జరిగిందనే దాన్ని ఆ ఆధారాలు కొన్ని ఆయన సమర్పించే అవకాశం ఉంది. అయితే ముందు నుంచి కూడా బీజేపీ అందులో బండి సంజయ్ ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయన తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. అంటే ఆరోపణలు అయితే చేస్తూ వస్తున్నారు. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ కూడా ఆయన పదే పదే మాట్లాడడం మనం చూస్తూ వచ్చాం. ఇంతకుముందు ఆయన మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ముందు బయట పెట్టింది తనంటూ కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా అంటే పొలిటికల్ గా రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి దీన్ని బయటకు రాకుండా చేస్తున్నారు. ఇదంతా నాటకం అంటూ కూడా ఆయన కొట్టిపరిచే ప్రయత్నం చేశారు. అయితే సిబిఐకి ఖచ్చితంగా ఈ దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. మరి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ ఇప్పుడు ఎలాంటి ఆధారాలు సిట్టు ముందు ఉంచబోతున్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. కొంత కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా కొంత సమాచారం ఆయన సేకరించాలనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి ఆధారాలు ఇవ్వబోతున్నారు, ఆయన కావచ్చు ఆయన వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినా కూడా ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. కాబట్టి ఇవాళ ఎలాంటి ఆధారాలు ఇవ్వబోతున్నారు. ఇక సిట్టు కూడా తన దర్యాప్తులో బండి సంజయ్ సంబంధించిన ఫోన్ కానీ అతని వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా కొంత విచారణలో తెలిసాయి. కాబట్టి వాటి వివరాలు కూడా వారు సంజయ్ ముందు ఉంచే అవకాశం ఉంది. మొత్తం మీద బండి సంజయ్ ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగా దాన్ని కూడా బేస్ గా చేసుకుని సిట్ కొంత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే నిందితులనే కాదు, తన ఎవరైతే ఫోన్ ట్యాప్ గురయ్యారో అలాంటి వారికి సంబంధించి కూడా వారి వాంగ్మూలాలను వరుసగా సిట్ సేకరిస్తూ ఉంది. దర్యాప్తులో కొంత బలంగా ముందుకెళ్లే ప్రయత్నం అయితే సిట్ చేసే అవకాశం ఉంది. మరి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారన్నది కొంత కీలకంగా మారబోతుంది. ఆయనైతే ఈ రోజు డిమాండ్ చేస్తూ వచ్చారు. సిబిఐకి అయితే ఖచ్చితంగా దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్ రమణ, థ్యాంక్ యూ.